నేను మొత్తం తెలుగులోనే మాట్లాడతాను అమ్మాయి, ఎందుకంటే ఇంగ్లీష్ భాష రాదు కాబట్టి. నో సార్ నో స్వెల్ అందరికి అర్థం కావడానికి బాగా అర్థమవుతుందని చెప్తాడు మాతృభాషలో. సెంటర్ వచ్చి అది ఫ్లెక్స్ కావాలి. ఓకే, అందరూ 6th క్లాస్ 10th క్లాస్ వరకు ఉంటారు ఇక్కడ. ఓకే, మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎలా కుటుంబాన్ని నాశనం చేస్తుంది? ఎట్లా చేస్తుంది చెప్పు? మీ నాన్నగారు ఏదో 10 రూపాయలు సంపాదిస్తాడు, నీ చదువు కోసం 5 రూపాయలు వెచ్చిస్తాడు, మీరు 2 రూపాయలు కుటుంబాని కోసం ఇచ్చిస్తాడు, మిగతా రూపాయలు మిగిలింది కూడా నువ్వే తీసుకెళ్ళి సిగరెట్ తాగడం, గంజాయి తాగడం, పాన్ బిడలు వేసుకుంటే ఆ డబ్బు అనవసరమైన వేస్ట్ ఖర్చే కదా. అట్లాంటి దానికి బానిస కాకూడదు. ఎవరైనా చెడవాక బానిస అయితే కూడా 1972కు ఫోన్ చేయాలి. మన స్కూల్లో మీరు చూస్తూ ఉంటారు, కొందరు బయట వ్యక్తులతో స్నేహాలు చేసి చెడు స్నేహం చేసి స్కూల్కి వచ్చేటప్పుడు సిగరెట్ జోలు పెట్టుకొని వచ్చి బాత్రూమ్ ఉన్నప్పుడు సిగరెట్ తాగుతారు బాత్రూమ్కి వెళ్ళి. అలాంటి వాళ్ళు నువ్వు నేరుగా తిట్టలేవు, టీచర్కి చెప్పలేవు, అవునా? అప్పుడు బయటకు చేంజ్ చేయాలి, సైలెంట్గా ఈ నెంబర్ చేయాలి 1972కి. ఇది స్టేట్ వైడ్ నెంబర్. ఈ 1972 చేసి నువ్వు ఏ జిల్లాలో మాట్లాడుతున్నావు ఆ జిల్లా పోలీస్ ఆఫీసర్కి కాల్ కనెక్ట్ అవుతుంది, అవునా? అదేవిధంగా ఇక్కడ ఏముంది, మీ పిల్లల్ని బాల్యంలోనే చిన్న డ్రగ్స్కి నో చెప్పండి. చిన్న స్థాయిలోనే, అంటే 6th క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలోనే ఎంతోమంది చెడు స్నేహాలు చేసి చెడు వ్యసనాలకు బానిసై చెడు పద్ధతులు ప్రవర్తిస్తూ చదువుకు దూరమై తల్లిదండ్రులకు దూరమై సమాజానికి దూరమై అలా ఏం జరుగుతుంది చేస్తే మన యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. అలా కాకూడదంటే ఏం చేయాలి? ఇలాంటి దురలవాటుకు దూరంగా ఉండాలి మనం. ఇక్కడ చూడండి, మాదక ద్రవ్యాలు ఒక క్షణం స్వర్గం. అంటే సిగరెట్ తాగితే ఒక క్షణం బాగా ఎంజాయ్గా ఉంటుంది, తాగిన వాళ్ళకి నీకు కాదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి తాగాలనిపిస్తుంది, మరి ఇంకోసారి తాగాలనిపిస్తుంది. అలా తాగుతూ దానికి నువ్వు బానిస అవుతావు, కానీ చదువుకు బానిస కావు. అవుతావా? ఒక లెసన్ చదివేటప్పుడు ఆ లెసన్ బాగుంటే అట్లా చదువుతూ ఉంటావు, లెసన్ బాగుందని. అదేవిధంగా ఈ మంచికి అలవాటు పడితే బాగుంది అంటూ కంటిన్యూషన్గా దానికి అలవాటు అయిపోతాం. అలాంటి చేయకూడదు అన్నమాట. మీ కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం మత్తు శాశ్వతంగా గుడ్ బై చెప్పండి. శాశ్వతంగా గుడ్ బై చెప్పడం ఏంటి? అలవాటే లేకపోతే గుడ్ బై చెప్పే అవసరం ఉండదు కదా. మీరు దాని జోలికి పోకపోతే గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? గుడ్ బై చెప్పాలి ఎవరు? ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు దాని అవసరమే ఉండదు. నేను త్రాగను, నాకు అవసరం లేదు. అంటే నేనంటే మంచిగా ఉండే ఎవరైనా, మీరైనా, నేనైనా, ఉపాధ్యులైనా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను చెప్పాల్సిన 2 ముక్కలు ఇంగ్లీష్ చెప్పాను. దీంట్లో మీకు అర్థమైంది కదా సార్? ఏమర్థమైంది? మన గురించి మన పేరెంట్స్ ఫోన్ చేసి నేను పోలీసులు మాట్లాడుతున్నా, నేను డిఎస్పీ మాట్లాడుతున్నా, నేను ఎస్పీని మాట్లాడుతున్నా అంటే డిఎస్పీ ఏమో యూనిఫామ్ లో ఉన్నాడు, ఎస్పీ డ్రెస్ ఉంది అని మన పేరెంట్స్ నమ్మేస్తారు. అలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి మోసాల బాధపడకుండా కూడా మన కుటుంబం కానీ మనం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ లాటరీ అంటే ఏంటి? ప్రజల్లో గత కాలంలో బాగా జరిగాయి. ఈ యొక్క 100 రూపాయలు పెట్టి 10 టికెట్లు కొంటే మీకు 10 కోట్లు లాభం వస్తుంది. వాడేమో ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఆ టికెట్లు. కదిరి ఫేమస్, ఇంతకు ముందు తెలుసా లాటరీలు? కదిరిలో అప్పుడు 10 రూపాయలు ఉండేది ఒక టికెట్. అంటే ఒక్కో నెంబర్ మీద 10 టికెట్లు ఉంటాయి. ఈ 100 రూపాయలు పెట్టి 10 టికెట్లు కొంటే 10 లక్షల బహుమానం వస్తుంది. అలా దేశవ్యాప్తంగా టికెట్లు అమ్ముతాడు. మన దేశంలో ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు ఇవన్నీ కూడా రాజశేఖర హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాం అప్డేట్ పోలీస్ స్టేషన్లో. అంటే మీ స్కూల్ కూడా మన పరిధిలో ఉంటుంది, మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో. నేను రావడానికి కారణం ఏమంటే కొన్ని 2 మంచి మాటలు చెప్పడానికి. ఆ 2 మంచి మాటలు ఏమంటే, ఇంట్లో తల్లిదండ్రులు బాబు అల్లరి చేయొద్దు అంటే వినరు. అదే స్కూల్లో టీచర్ సెలెక్ట్ కూర్చోంటే కూర్చుంటాడు, అవునా కాదు? అదే పోలీసుడు అంటే ఇంకా సెలెక్ట్ కూర్చుంటాం, అవునా? అలాంటివి 2 పేజీల దగ్గర మ్యాథ్స్ చదువుకుందాం కొద్దిగా. ఇప్పుడు వీటిలో ఏంటంటే డిజిటల్ భద్రతపై యువతకు అవగాహన. యువత అంటే ఎవరు? మీరే, అవునా? దీంట్లో ఏంటంటే సైబర్ నేరాలు అనేవి మొబైల్ ఫోన్,
కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు డిజిటల్ సాంకేతికను ఉపయోగించి జరిగేటువంటి నేరాలు. తెలుగు అర్థమవుతుందా? అర్థం అంటే మళ్ళీ మీ టీచర్తో ఎక్స్ప్లెయిన్ చేయిస్తా ఇంగ్లీష్లో. తెలుగు అర్థమవుతుంది కదా? ఇందులో ఈ యొక్క సైబర్ నేరాలు ఎటువంటి రకాలు ఉంటాయని మనం తెలుసుకుందాం ఇప్పుడు. వాటిలో సైబర్ బుల్లింగ్, ఇది ఏం పని చేస్తుందంటే అశ్లీల అర్థమవుతుందా అమ్మాయిలు? హానికరమైన లేదా ఆగ్రహించుకునే ప్రవర్తనను ఉపయోగించి ఇతర వ్యక్తులు ఆన్లైన్లోను సోషల్ మీడియా వేదికలపై కూడా వేధించడం. అంటే ఏంటి? ఒక అబ్బాయి సెల్ ఫోన్ తెచ్చుకుంటాడు సైలెంట్గా, అమ్మాయి ఏదో పని చేస్తుంటే దొంగగా ఒక తీస్తాడు, ఒక ఫోటోను ఒక వీడియోను తీసి దాన్ని తీసి భయపెట్టడం. నీకు ఇట్లా సోషల్ మీడియాలో పెడతాను, నీ గురించి చెప్తాను, నేను చెప్పింది వినాలి, ఇట్లా ఏదో ఒకటి చెప్పడం అన్నమాట. ఇది సాధారణంగా ఒక వ్యక్తి లేదా గృహస్థులు ఒకరిని బెదిరించడం, తప్పు చేయడం, అవమానించడం, నిందించడం లేదా వారి భావాలను దెబ్బతినడం కోసం డిజిటల్ టూల్స్. ఆ డిజిటల్ టూల్స్ ఏంటంటే వెబ్సైట్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్, ఇతర డిజిటల్ వేదికలు అంటే ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం చేసిన తప్పు పని ఏదైతే ఉంటుందో సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించుంటాం కదా అమ్మాయిల గురించి, మహిళల గురించి, వాటిని పోస్ట్ చేస్తా అని చెప్పడం, పోస్ట్ చేయడం, అవమానం చేయడం, బాధ పెట్టడం, అలాంటివి చేస్తే ఏమవుతుంది? క్రిమినల్ చర్య అవుతుంది. దానివల్ల పోలీసు వారు ఎవరైతే తప్పు చేస్తారో, అది మనమే కాదు, ఎవరైతే తప్పు చేస్తారో అలాంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన క్రిమినల్ చర్య తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? పోలీసు వారు తీసుకుంటారు. చెప్పాలి ఈ విధంగా. అర్థమైందా? ఏమంటారు దీన్ని? డిజిటల్ అరెస్ట్. ఏం డిజిటల్ అరెస్ట్ అంటే ఏమి? ఎవరికి చేస్తారు? పేరెంట్స్ చేస్తారు. నా కూతురు విజయవాడ చదువుతుంది, మా కొడుకు విజయవాడ చదువుతున్నాడు, అక్కడ మన గురించి నా డేటా తీసుకుని, మా అమ్మాయి డేటా తీసుకునేసి ఇక్కడ మీ అబ్బాయి ఏమంటాడు గంజాయి తీసుకుంటూ వెళ్తూ మాకు పట్టుబడి మేము అరెస్ట్ చేశాము, మీ అబ్బాయి మాతో అరెస్ట్ అయినాడు, ఇదిగో వీడియో కాలు అని ఇక్కడ ఈ యూనిఫామ్ తెరిపిస్తుంటాడు. లోపల పుట్టినట్టు యాక్టింగ్ అనుకుంటుంది. అమ్మ అబ్బా అబ్బా అని నిజంగా మా అబ్బాయి అరెస్ట్ అయ్యడము, ఫోన్ తెలుసుకుందాము అంటే కొడుకు దగ్గర ఫోన్ ఉంటుంది కదా, అట్లా అంటే ఆ విధమైన మోసాలు జరుగుతుంది. ఆ విధమైనటువంటి మోసాల నుంచి కూడా మనం మన కుటుంబాన్ని మన పేరెంట్స్ కాపాడుతున్న బాధ్యత ఉంది. అంటే మన యొక్కటువంటి నెట్వర్క్ ఎవరికి ఇతరులకు అందచేయకూడదు. దాన్నే డిజిటల్ అరెస్ట్ అంటాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని గురించి కూడా మన లైవ్లో చెప్పారు. ఏంటి? 2 బిట్స్ చెప్తాను. డిజిటల్ అనేది సైబర్ నేరగాళ్లు ఉపయోగించి ఒక కొత్త మోసం. ఇందులో నేరగాళ్లు తమను తాము పోలీసులం, సిబిఐ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులుగా నటిస్తూ ప్రజలకు ఫోన్ కాల్ చేసి లేదా వాట్సాప్ కాల్ కానీ, వీడియో కాల్ కానీ, ఫేస్బుక్ కాల్ కానీ చేసి బెదిరిస్తారు. ఎవరిని బెదిరిస్తారు? మీ తల్లిదండ్రులను బెదిరిస్తారు. ఎలా బెదిరిస్తారో చెప్తాను. వారు మీ మీద డ్రగ్స్, మనీ లాండరింగ్ లేదా ఇతర చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు జరిగాయని చెప్పి మీ నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఎలా అంటే ఇద్దరికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ అమ్మాయి ఒకవేళ మైతా అనుకున్నాం, ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంటుంది ఇక్కడ విజయవాడలో, హైదరాబాద్లో. ఏం చేస్తారు? అక్కడ కొంతమంది ఈ అమ్మాయి ఫోన్ ఏదో ఇలా పేరెంట్స్ ఫోన్ నెంబర్ కలుపుకుంటారు. ఈ అమ్మాయి చదివే తెలుసుకుంటారు ఎక్కడ చదువుతుంది. పోలీసుడు ఫోన్ చేస్తాడు, నకిలీ పోలీసుడు ఇచ్చేసి మీ అమ్మాయికి డ్రగ్స్ తాగుతుంటే మేము అరెస్ట్ చేస్తాము అని లైవ్ కాల్ పెడతారు. యూనిఫామ్ ఉంది కదా, ఇప్పుడు మీరు నన్ను ఏమంటారు? పోలీస్. నేను ధరించాను కాబట్టి, ఈ యొక్క కాకి డ్రెస్ ధరించాను కాబట్టి పోలీస్ అనే అంటారు. అప్పుడు ఎవరైతే ఫోన్ చేశారో ఆ నకిలీ పోలీసు వీడియో కాల్ చేసి మీ పేరెంట్స్కి, అవును వీళ్ళు పోలీసులే, మా అమ్మాయి నిజంగానే డ్రగ్స్ తాగుతూ దొరికింది కాబట్టి వీళ్ళు కాల్ చేశారు అనేసి వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు అక్కడే కదలద్దు, మీ ఇంట్లో నుంచి అక్కడే అరెస్ట్ చేస్తాం మేము, ఇప్పుడు నువ్వేం చేయాలి, మేము చెప్పినట్టు వినాలా అంటాడు. ఎలా నమ్మిస్తాడు? ఈ అమ్మాయి ఎక్కడ చదువుతుంది స్కూల్ పేరు చెప్తాడు, వాళ్ళ ప్రిన్సిపాల్ పేరు చెప్తాడు, సెక్షన్ పేరు చెప్తాడు, అన్నీ చెప్తాడు. కరెక్టే కదా? కానీ ఈ తల్లికి ఆ అమ్మాయి ఫోన్ చేయడానికి అక్కడ ఫోన్ ఉండదు. ఈ అమ్మాయి కాలేజీలో ఉండదు, కాలేజీ వాళ్ళు అనుమతి లేదు కదా. నిజంగానే మా అమ్మాయి డ్రగ్స్ తాగి అక్కడ అరెస్ట్ అయింది అనుకుంటారు. ఒక 200 ప్రాసెస్ ఫీ అంటారు. ఆ తర్వాత ఈ అకౌంట్ కన్ఫర్మేషన్ లేదో తెలుసుకోవడానికి నా అకౌంట్ 2000 రూపాయలు పంపమంటాడు. ఆ విధంగా మీ నుంచి 2000 లాగేస్తారు. ఇక వచ్చేసి అర్థమైందా? ఈ కామర్స్
ఫేక్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ద్వారా జరిగేటువంటి మోసాలు. ఇవి కస్టమర్లను ఆకర్షించి వారితో డబ్బులు తీసుకుంటారు. రూపాయి కంటే 80,000 రూపాయలు వస్తుంది అంటాడు. ₹1 ఎన్ని వేలు వస్తాయి, వాడికి ఎందుకు రావాలి? అలా ప్రజల నుంచి దోచుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ఫేక్ లాటరీలు. మీరు ఫేక్ లాటరీలు విజయం సాధించాలని లేదా మీరు మీ పేరు రాంపేట్ లాటరీ విజేతగా ప్రకటించబడ్డారని ప్రకటిస్తారు. మోసగాళ్ళు విజేతలుగా మీరే కనుగొన్నారని చెప్తారు. మరియు ఫీజు, పన్ను లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు ఇవ్వాలని అడుగుతారు. అంటే ఎట్లా? మీకు ₹1,00,000 ఆన్లైన్ ద్వారా లాటరీ తగిలింది, ఈ అమ్మాయికి తగిలింది. ఏం చేస్తారు? నీకు ఫోన్ చేస్తారు, అమ్మాయి నీకు ₹1,00,000 లాటరీ తగిలింది, నువ్వు ఏం లేదు, ఈ డబ్బులు పంపాలంటే బ్యాంకులో ప్రాసెస్ ఫీజు ₹200 కట్టాలి అంట. ₹1,00,000 వస్తుంటే 200 అమ్మాయికి కట్టేస్తుంది. ఎలాగో ఆ 200 అయిపోయిన తర్వాత మళ్ళీ 3 days మళ్ళీ ఫోన్ చేస్తారు, ఆ ₹200 ప్రాసెస్ రెడీ చేశాము, ఇప్పుడు మేము ఈ డబ్బులు పూర్తిగా నీకు పంపడానికి ఒక ₹2,000 డిపాజిట్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం. ఇది నీ అకౌంటా కాదా? ఈ ₹1,00,000 వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి నువ్వు ఈ అకౌంట్కు వైట్నర్ తెలుసు మీకు? ఈ అనంతపురంలో కొన్ని చోట్ల వైట్నర్ అంటే మనకు పేపర్లో ఏదైనా మ్యాట్ రాసిన తర్వాత కరెక్షన్ ఫ్లూయిడ్ అంటాం. ఆ కరెక్షన్ ఫ్లూయిడ్ని దాని మీద ఎరేస్ చేసి ఉంటుందన్నమాట. అసలు అలాంటి లిక్విడ్స్ చిన్న చిన్న బాటిల్స్లో వేస్తుంటారు, వైట్నర్ ఫ్లూయిడ్స్ అని. వైట్నర్ టు ఎరేస్ ద వర్డ్స్. ఓకే, సో అలాంటి ఫ్లూయిడ్స్ కొంతమంది తాగుతున్నారంట. తాగి వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్ కావడము, వాళ్ళకి హెడేక్ రావడము, ఐసైట్ పోవడము జరుగుతున్నాయి. ఏదో మధ్యలోకి వెళ్ళిపోవడము, నరాలు వీక్ కావడం జరుగుతున్నాయి. ఓకే, సది వైట్నర్ అంటే ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గు, మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వేసుకోవడం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏది లేదు. అమ్మ నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళవద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు చప్పరించే పిల్లల రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మ నాన్నతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేస్టర్ దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. డ్రగ్స్ వద్దు బ్రో. I request you, sir, despite your busy schedule, you have come here, you have selected our school. Really, it is our fortune and luck to our students to get some awareness regarding the latest addictions. Students, you know, we are seeing everyday paper, watching TV, social media, how youth, particularly students, how they are diverting their attention
from their golden future. So for that, Sir has come to create you some awareness away from all drugs and other activities which are ఇరుకుంటున్న విద్యార్థులు డ్రగ్స్ మిమ్మల్ని కాదు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులు పిల్లలపై అఘాయిత్యాలు డ్రగ్స్ నివారణ మరియు సహాయం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1972ను సంప్రదించండి. మన స్కూల్ హరీష్ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972. అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమి హరీష్ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972. సో 1972ని మీరు మైండ్లో పెట్టుకొని ఎక్కడైనా మీకు ఎవరైనా పోస్ట్ చేస్తున్నా కూడా డ్రగ్స్ గురించి మీరు చూస్తున్నా కూడా ఎక్కడైనా కానీ పలానా